విశాఖపట్నం సింహాచలంలో నవయువ సేవా సంఘం ఆధ్వర్యంలో సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మహారక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పి రవికుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న ప్రజలకు సమయానికి రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారి కోసం నవయువ సేవా సంఘం కమిటీ సభ్యులు ప్రతి ఏటా సింహాచలంలో ఏర్పాటు చేసే రక్తదాన శిబిరానికి దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న కమిటీ సభ్యులకు ఆయన పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. నిజంగా యువత అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన రోజు. మన సింహాచలంలో నవయువ సేవా సంఘం వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, వందల సంఖ్యలో రక్తం తాలూకా యూనిట్లు కలెక్ట్ చేసి ఎన్నో వందల కుటుంబాలని కాపాడుతున్నట్టే. ఎందుకంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టారంటే ఆ కుటుంబాన్ని కాపాడినట్టే. ఇటువంటి యువతను నిజంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా మా సింహాచలం నవయువ సేవా సంఘం వాళ్ళని నేను ప్రతి ఒక్క సభ్యుడిని కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం నన్ను అతిథిగా పిలిచినందుకు వాళ్ళందరికీ, ఆ సంఘానికి నా హృదయపూర్వక అభినందనలు. మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రంలోని యువత అందరికీ కూడా ఆదర్శం కావాలని కోరుకుంటూ మీ డాక్టర్ పెబ్బిల్ రవికుమార్. థ్యాంక్ యూ. మా ఈ నవయువ సేవా సంఘాన్ని అందరూ ప్రారంభించిన కారణం ఏంటంటే, ఎన్నో యాక్సిడెంట్లని లేదా ఎన్నో కారణాల వల్ల ఆపరేషన్కి బ్లడ్ అందకపోవడం చాలా అరుదుగా చూసాం. తర్వాత దానికి మేము స్పందించి మేము కుర్రవాళ్ళు ఒక 55 మంది టీమ్గా ఏర్పడి ఈ సేవా సంఘాన్ని ఒక 5 years ముందు ఓపెన్ చేశాం. అలాగే ప్రతి నెల ఇంత డబ్బులు వేసుకుంటూ అందరం ఈ బ్లడ్ క్యాంపింగ్ కానీ, అలాగే అనాథ వాళ్ళకి, ఎవరైతే రోడ్డు మీద పడుకుని ఉన్న వాళ్ళకి దుప్పట్ల కప్పల నుంచి, అలాగే పేద కుటుంబాలకి మేము నెలకి ఇంకాని కుటుంబ ఖర్చుల నిమిత్తం డబ్బులు, అలాగే నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే ఈ కార్యక్రమాలు చాలా చేయడం మేము చేసాం. తర్వాత ఈ బ్లడ్ బ్యాంక్ అన్నది గతంలో మేము కరోనా టైంలో అయితే 200 నుంచి 200 యూనిట్ల వరకు మేము అందించాం. అలాగే పేదవాళ్ళకు కూడా ఎన్నో సౌకర్యవంతమైనవి చేసాం. గతంలో కూడా మీ అందరి సహకారం ఉంటే మేము ఏదైతే నెలకి డబ్బులు వేసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఫిక్స్డ్గా చేసాం. ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఇంకా పెద్ద అమౌంట్ అయ్యేసరికి వచ్చే సంవత్సరానికి కళ్ళు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపరేషన్ చేయించే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. అందుకని ఈ ఊరి నుంచి అలాగే ప్రతి ఒక్కరి ఆశీర్వాదం మాకు ఉండి మాకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.